అయోధ్య రామాలయంలో బాలరాముడి దర్శనం కోసం రెండో రోజు కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే రాముడి దర్శనం కోసం చలిని కూడా లెక్క చేయకుండా ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఎదురు చూస్తున్నారు. భక్తుల సౌలభ్యం కోసం ఉదయం 6 గంటల నుంచే దర్శనానికి అనుమతిస్తున్నారు అధికారులు. తొలి రోజు సుమారు 5 లక్షల మంది భక్తులు దర్శించుకోనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకే 2.5 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. వెల్లువల భక్తుల రాకతో వారిని నియంత్రించడం అధికారులు పోలీసులకు కష్టసాధ్యమవుతోంది. మధ్యాహ్నం తర్వాత భక్తులను నియంత్రించి క్రమ పద్ధతిలో దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతి కల్పిస్తున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయోధ్యకు వెళ్లే వాహనాలను అధికారులు అడ్డుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అయోధ్యకు వచ్చే అన్ని వాహనాలను మరికొద్ది రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించారు.